హలో గైస్, దిస్ ఈజ్ హనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కి బేస్ గా ఏ బ్యాంగిల్స్ యూస్ చేస్తామో చూసేద్దాము. సో చూస్తున్నారు కదా, టోటల్ గా మనకి ఈచ్ సైజ్ లో 6 కట్స్ అయితే ఉంటాయండి. అండ్ మనకి వీటిలో 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ అని ఉంటాయి. ఇలా నార్మల్ గా అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో బ్యాంగిల్ పేజెస్ లో ఇలాగా పర్చేస్ చేసుకోవాలి. అండ్ మనకి ఇందులో బయట దొరికే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో మనం 12 కట్, 20 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి. సో వాటితో మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి కర్వ్ బ్యాంగిల్, ఇంకొకటి ఫ్లాట్ బ్యాంగిల్ అని ఉంటుంది. సో నేను మీకు ఫస్ట్ కర్వ్ బ్యాంగిల్ చూపించాను. నెక్స్ట్ మనం ఫ్లాట్ బ్యాంగిల్ అయితే చూసేద్దాము. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ని బట్టి బ్యాంగిల్ ని అయితే ఇలాగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి 2 కట్ బ్యాంగిల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లాట్ ఇంకా కర్వ్ బ్యాంగిల్స్ అయితే నేను మీకు 2 కట్ సెట్ లో అయితే చూపిస్తున్నాను. సో నేను మీకు ఫస్ట్ అయితే కర్వ్ బ్యాంగిల్ చూపిస్తున్నాను, నెక్స్ట్ ఫ్లాట్ బ్యాంగిల్ చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. 2 కట్ బ్యాంగిల్స్ లో ఇలా మనకి 12 కలర్స్ వస్తాయండి బాక్స్ కి. సో మనకి 130 to 140 ప్రైస్ ఉంటుంది. 2 కట్ బ్యాంగిల్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం 4 కట్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దామండి. సో ఇందులో కూడా 12 కలర్స్ అయితే వస్తాయి. ఈచ్ కలర్ కి 4 బ్యాంగిల్స్ వస్తాయండి. వీటిని 4 కట్ బ్యాంగిల్స్ అంటాము. సో చూస్తున్నారు కదా, ఇవి 4 కట్ లో కర్వ్ బ్యాంగిల్స్ అండి. 4 కట్ లో కర్వ్ బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే ఒకసారి చూసేద్దాము. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. మనం కంప్లీట్ గా డిజైన్ ఏదన్నా చేసుకోవాలంటే గ్యాప్ లేకుండా ఇలాగా ఫ్లాట్ బ్యాంగిల్స్ యూస్ చేస్తాము. సో మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లాట్ కి ఇంకా కర్వ్ కి డిఫరెన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. అండ్ ఇది 4 కట్ అండి. ఫస్ట్ మనం చూసింది 2 కట్ అన్నమాట. సో ఈచ్ కట్ లో వచ్చేసి మనకి 12 కలర్స్ అయితే మనకి వస్తాయండి. సో చూసారు కదా, 4 కట్ అయితే నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం 1 కట్ బ్యాంగిల్ అయితే చూసేద్దాము. సో అన్నిటికంటే చాలా పెద్దగా ఉండే బ్యాంగిల్ అయితే ఇదేనండి. అండ్ ఏదైనా పెద్ద పెద్ద డిజైన్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ బ్యాంగిల్ ని మాక్సిమం యూస్ చేస్తాము. సో చూస్తున్నారు కదా, ఇది 1 కట్ లో కర్వ్ బ్యాంగిల్ అండి. నెక్స్ట్ మనం 1 కట్ బ్యాంగిల్ లో ఫ్లాట్ బ్యాంగిల్ చూసేద్దాము. సో మనకి ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా రావడానికి ఎక్కువగా ఫ్లాట్ బ్యాంగిల్ ని యూస్ చేస్తామన్నమాట. సో చూసారు కదా, ఇది ఫ్లాట్ బ్యాంగిల్ అండి. సో చూస్తున్నారు కదా, ఇది 1 కట్ లో ఫ్లాట్ బ్యాంగిల్ అండి. నెక్స్ట్ నేను మీకు ఫ్లాట్ బ్యాంగిల్ కి కర్వ్ బ్యాంగిల్ కి డిఫరెన్స్ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నది కర్వ్ బ్యాంగిల్, బ్లూ కలర్ లో ఉన్నది ఫ్లాట్ బ్యాంగిల్ అన్నమాట. 1 కట్ బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం 6 కట్ బ్యాంగిల్స్ అయితే ఒకసారి చూసేద్దామండి. సో చూస్తున్నారు కదా, మనం రెగ్యులర్ గా మట్టి గాజులు యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అలా అయితే ఉంటాయి 6 కట్ బ్యాంగిల్స్ అనేవి. సో నేను ఇక్కడ చూపిస్తున్నవి 6 కట్ బ్యాంగిల్స్ లో కర్వ్ బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ మనం ఫ్లాట్ బ్యాంగిల్స్ చూసేద్దాము. అండ్ ఇవి ఫ్లాట్ లో 6 కట్ బ్యాంగిల్స్ అండి. సో మనకి ఏదైనా హెవీగా డిజైన్స్ మేక్ చేసుకోవాలి అనుకుంటే ఫ్లాట్ బ్యాంగిల్సే యూస్ చేస్తాము. ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుందన్నమాట. సో మనకి కొన్ని ఇన్స్టా పేజెస్ లో మిక్స్డ్ బ్యాంగిల్స్ కూడా సేల్ చేస్తారు. మీరు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ ఇలా అన్ని ఒకే బాక్స్ లో వస్తాయి. సో మనం ఇంట్లో ఏవైనా బ్యాంగిల్స్ చేసుకోవాలంటే ఇలాగ సింగిల్ బాక్స్ లో అయితే బుక్ చేసుకోండి. మనం ఇలా పర్చేస్ చేసుకుంటే మనీ అయితే సేవ్ అవుతాయి. సో మనం బ్యాంగిల్ బేసెస్ అయితే చూసేసాం కదండి. నెక్స్ట్ నేను మీకు నార్మల్ గా ఒక ఐడియా ఉంటుందని బ్యాంగిల్స్ ఎలాగా ఏ మోడల్స్ లో చేస్తారో ఒకసారి చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా, ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్ ని టోటల్ గా గ్యాప్స్ లేకుండా స్టిక్ చేసుకోవాలనుకుంటే మనం ఫ్లాట్ బ్యాంగిల్స్ యూస్ చేస్తే మనకు ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలానే కాదు ఇంకా మనకు డ్రాప్ షేప్ కుందన్స్ ని కూడా ఇలాగా స్టిక్ చేసుకుంటే నీట్ గా ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ మనం ఫ్లాట్ లో 2 కట్ బ్యాంగిల్స్ ని చూద్దామండి. నేను ఈ బ్యాంగిల్స్ కి స్క్వేర్ షేప్ కుందన్స్ అండ్ డైమండ్ షేప్ కుందన్స్ ని ఇలాగా స్టిక్ చేసి డిజైన్ చేశాను. ఈ ఫ్లాట్ బ్యాంగిల్స్ కి మనం 1 by 1 సీక్వెన్స్ లో గనుక స్టిక్ చేసుకోవాలనుకుంటే ఫ్లాట్ బ్యాంగిల్ యూస్ చేస్తే మనకి ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది. ఈ డిజైన్స్ లోనే చేసుకోవాలి అని ఏం లేదండి, మనకి చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. నేను మీకు ఎగ్జాంపుల్ కి ఈ డిజైన్ ని చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం 4 కట్ లో కర్వ్ బ్యాంగిల్స్ ని ఎలా యూస్ చేస్తారో చూద్దాము. సో మోస్ట్లీ ఇలానే యూస్ చేస్తారండి. ఫ్లాట్ బ్యాంగిల్స్ ఎలా అంటే ఫుల్ గా డిజైన్ ఉన్న వాటికి ఫ్లాట్ బ్యాంగిల్స్ యూస్ చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్ లో అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్స్ వచ్చేలా మేక్ చేయాలంటే కర్వ్ లో ఈ 4 కట్ బ్యాంగిల్స్ నే యూస్ చేస్తాము.
నెక్స్ట్ ఇంకా మనం ఇలాగా మిడిల్లో రౌండ్ షేప్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవచ్చు. సో ఈ డిజైన్ ని మనం చాలా ఈజీగా అయితే మేక్ చేసుకోవచ్చు. మనం ఈ డిజైన్స్ ని గనుక మేక్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ మనం కరువులో టూ కట్ బ్యాంగిల్స్ కి డిజైన్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాము. సో మనం టూ కట్ లో కర్వ్ బ్యాంగిల్స్ అయితే ఇలా మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మిడిల్లో వచ్చేలా స్మాల్ డిజైన్స్ కి అయితే ఈ కర్వ్ బ్యాంగిల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ డిజైన్ నే చేసుకోవాలి అని ఏం లేదండి, మనకి చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఆ డిజైన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. మనం కర్వ్ లో టూ కట్ బ్యాంగిల్స్ కి డిజైన్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేసాం కదా. నెక్స్ట్ మనం కర్వ్ లో 6 కట్ బ్యాంగిల్స్ కి డిజైన్ ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ బ్యాంగిల్స్ ని మెయిన్ గా మనం మిడిల్ బ్యాంగిల్స్ గా అయితే ఎక్కువ యూస్ చేస్తాము. సో చూసారు కదా, సేమ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ లాగే ఉంటాయి. మోస్ట్లీ ఈ బ్యాంగిల్స్ ని అయితే మిడిల్ బ్యాంగిల్స్ గా యూస్ చేస్తామండి. సో మనం ఈ బ్యాంగిల్స్ పైన ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు. సో నార్మల్ గా మనం స్టోన్ చైన్స్ గానీ పర్ల్ చైన్స్ అవి ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్ గా స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మిడిల్ లో రౌండ్ షేప్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ మనకి. సో ఈ బ్యాంగిల్స్ మనం ప్లెయిన్ గా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ ని ఓవరాల్ గా లుక్ అయితే చూసేసేయండి. మనం ఇలాగా బయట బాక్సెస్ లో పర్చేస్ చేసుకుంటే 1 కట్ 2 కట్ 4 కట్ 6 కట్ అలాగా అన్నింటిలో 12 కలర్స్ అయితే వస్తాయండి మనకి. ఇందులో సైజెస్ ఉంటాయండి. 1 to 2 వరకు అయితే కిడ్స్ బ్యాంగిల్స్ కి యూజ్ చేస్తాము. 2 నుండి 212 వరకు పెద్దవాళ్ళకి యూజ్ చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ గాయ్స్.